ఫస్ట్ టైం నా జీవితంలో నేను బట్టలు కొనుక్కోవడానికి కాళ్ళ నొప్పులు వచ్చాయి నాకు. నేను మాత్రం లిటరల్లీ సపరేట్ స్టోర్స్ అయితే చెప్తున్నా. ఎంట్రన్స్ దాకా వెళ్ళి సగం దాకా కూడా ఎంట్రన్స్ లో ఇలా స్కాన్ చేస్తాం మొత్తం. ఫుల్ వీడియో చూడలేను అనుకునే వారికి ఈ క్లిప్స్ని రిలీజ్ చేస్తున్నాం. ఇవి ఏంటంటే బెస్ట్ క్లిప్స్ ఆఫ్ ద పాడ్కాస్ట్లో వచ్చిన బెస్ట్ టాపిక్స్ అండ్ బెస్ట్ ఎంగేజింగ్ టాపిక్స్ని మీకు ఉపయోగపడేలా, మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ఉండేటట్టు ఆ క్లిప్స్ని మేము ఇక్కడ అప్లోడ్ చేస్తాం. కొత్త మోడల్స్ ఉన్నాయా, చెక్స్ ఉన్నాయా, పాత జీన్లు ఉన్నాయా అన్ని చూస్తా. అది ఎంటర్టైనింగ్ గా లేదు కానీ స్టార్టింగ్ నుంచి వచ్చేస్తా. ఆ లిటరల్లీ సెక్యూరిటీ కనుక నన్ను చెక్ చేస్తే తిట్టుకుంటాడు బూతులు. ఈయన ఇంతసేపు చెక్ చేసి పంపించినందుకు ఏం పీకేడు, వెళ్ళాడు వచ్చాడు, కనీసం లోపల దాకా పోలేదు. అది నాకు పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నారా, సపరేట్ స్టోర్స్ లో అంతమంది సేల్స్ మెన్ వేస్ట్ అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఏంటి ఇబ్బంది పెడుతున్నట్టు ఉంటుంది. ఏం కావాలి సార్ అంటే కొనేసుకో ఏదో ఒకటి, నువ్వు చూసుకునే ఫ్రీడమ్ లేదు, నేను చూపిస్తాం కావాలంటే. కాకపోతే అది వన్ ఆఫ్ ద మార్కెటింగ్ స్ట్రాటజీ. అంటే నువ్వు రాగానే ఇక ఇప్పుడు 2-4 ఇబ్బంది పెట్టారనుకో, ఖచ్చితంగా తక్కువ ఏదో డ్రైయర్ అన్న తీసుకుని పోతావు అని బీపేసుకో. అంటే చిరాగ్గా ఉంటుందిరా ఊరికే. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం తినేటప్పుడు ఒకటి వచ్చి కెమెరా పెట్టి బయట ఎవడని తీస్తే ఎలా ఉంటుంది, సేమ్ ఫీలింగ్ నాకు అది. అది కొన్నేమో చూద్దాం అంటే ఫ్రీడమ్ లేదు. అంటే మనకు తెలీదా బట్టలు ఎలా ఉంటాయో, ఏ షర్ట్లు ఉంటాయో. సపరేట్ స్టోర్స్ లో అవే చెక్ షర్ట్లు, అవే ప్లెయిన్ షర్ట్లు, అవే ఫార్మల్ ప్యాంట్లు, అవే జీన్స్, కొత్త మోడల్స్ ఏమి ఉండవు. యాక్చువల్లీ నువ్వు అంటే గుర్తొచ్చింది, నువ్వు సజెస్ట్ చేసిన షాప్స్ లో పేరు ఎందుకులే, ఫ్రీ ప్రమోషన్ అయిపోద్ది వాళ్ళకి మళ్ళీ. పేరు ఎందుకులే కానీ ఒక స్టోర్ కి వెళ్ళా. ఆ స్టోర్ లోకి వెళ్తే ఆ షాప్ వాళ్ళు తప్పితే ఎవడు లేడు. అవుట్ సైడర్ నేను ఒక్కడనే. అంతమంది మాల్ ఆ రోజు వెళ్ళింది సండే రోజు ఏం బి మాల్ ఇమాజిన్ చేసుకోలేవు అసలు ఎటు చూసినా జనాలే ఉంటారు. నీకు జనాల మధ్యలో మాల్ ఉన్నట్టు కనబడుతుంది నీకు. ఆ రోజు ఆ స్టోర్ లోకి ఎంట్రీ ఇవ్వగానే అసలు బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు మొత్తం వచ్చేసారు ఇలా. నాకేం అర్థం కాల. ఏం కావాలని 10 మంది అడిగేసరికి నాకు జీన్స్ కావాలి అన్నా. రండి సార్ అని తీసుకు. ఆడదేం పెద్ద మహాకోట ప్యాలెస్ ఏం కాదు, ఇక్కడ నుంచి 2 అడుగులు ఎత్తే ఇంకో ర్యాక్ లో ఉంది. దానికి 10 మంది ఎస్కాట్ ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కాల. సరే ఆడు మార్కెటింగ్ స్ట్రాటజీ, ఏదో అతి రెస్పెక్ట్ ఇస్తున్నాడు, పక్క ఇటు బ్యాండ్ వేస్తాడు, ప్రైసింగ్ అని ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయాను. కొంతమంది మూగారంటే సరే అని అక్కడ దాకా మీ సైజ్ ఏంటి సార్ అని నన్ను అడిగాడు. నేను చెప్పే లోపు అడిగి తొత్తరు ఎందుకు, మీకు 34 వచ్చేస్తుంది సార్ అని ఆడు ఫిక్స్ అయిపోయాడు. నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు, నా ఆన్సర్ వినొచ్చు కదా, పోని అడిగినందుకన్నా వినొచ్చు కదా, ఈ గోస్ ఏంటని. లే, నేను 36 నేను ప్రిఫర్ చేస్తాను అని చెప్పే లోపు మీకు 34 వస్తుంది సార్, మీరు ట్రై చేసిండి అన్నాడు. ట్రై చేయండి కదా, అసలు మీ ప్రైస్ రేంజ్ ఏంటి అన్నా. మీరు ట్రై చేయండి సార్ ముందు అంటాడు. అంటే నాకు అర్థమైంది, ఓకే ఈడు ఎలాగోలా నాతో కొనిపించేద్దామని ఫిక్స్ అయ్యాడు. అంటే నేను అలాంటి టైంలో బ్రహ్మానంద్ నువ్వే తీసుకో అంటాడు కదా, పెయింటింగ్ అంత వేయించి సూపర్ మూవీలో. అలాగే ఉండాలి నిజంగా. మనం నేను చాలా మంది అబ్జర్వ్ చేసా, అంటే పొడుగు అవుతుందని కొంతమంది హానెస్ట్ ఉంటారు నిజంగా. అంటే పాపం చాలా సర్దుకుంటారు, చాలా సేపు స్పెండ్ చేసి సర్దుకుంటారు అంత ర్యాక్లో. ఎవడో వస్తాడు, ఆడు తెలిసిపోద్ది ఆడికి కూడా. పైపైన చూస్తాం. ఇప్పుడు నువ్వు నేను ఏంటంటే మన సైజ్ ఉందా లేదా, కలర్ బాగుందా లేదా జస్ట్ బయటికి తీస్తాం, మొత్తం ఓపెన్ చేయం. కొంతమంది అదే పనిగా అన్ని ఓపెన్ చేసి పడేస్తే వాడు పాపం తిట్టుకోకుండా సర్దుతాడు. మళ్ళీ ఎంతమంది చేసినా తిట్టుకోడు. ఆడిపోతే ఏం చేస్తాడంటే పక్క చూస్తాడు, ఒకవేళ మనకి మనం డౌట్ లో ఉన్నప్పుడు క్లారిఫికేషన్ ఇస్తాడు. అది ఉన్నారు పక్క, ఆడైతే ఉన్నారు హానెస్ట్ గా. కానీ 70% బ్యాచ్ ఏంటంటే అన్నట్టు, ఈ సైజ్ తీసేసుకోండి, ఈ కలర్ మీకు బాగుంటది. అరే లిటరల్లీ మనకి నిజంగా హీరో ఎలివేషన్ ఇచ్చేది ఎవడైనా ఉన్నాడంటే ఒకటి బార్బరు, సెకండ్ సేల్స్ మ్యాన్ అబ్బాయిలు. అంతే ఎవడు ఈడు మన హీరో. మధ్యలో ఎవడొకడు 2-3 ఫ్రెండ్స్ లో యాంగిల్ కెమెరా వేసి పైనుంచో స్పాట్ లైట్ వేసి అసలు ఆహా, ఆ ఫేస్ చూడు, ఆ కట్అవుట్ చూడు. అంతే. ఇంకోటి చెప్పాలరా, మనం కష్టపడి సెలెక్ట్ చేసుకుంటాం, మనకు తెలుసు లేటెస్ట్ అని చెప్పి పెడతారు న్యూ అరైవల్స్ అని. కొన్ని షాప్స్ తెలియదంటే చెప్తుంది. మనం సెలెక్ట్ చేసేసుకుని ఇది అద్దరిపోయింది, ఇంక ఈరోజు ఇది ఫిక్స్ అని మనం లాస్ట్ దాకా వెళ్ళి సేల్స్ మ్యాన్కి జస్ట్ ఒకసారి ఈ సైజు వేరేది ఉందా, ఈ పీస్ వేరేది ఉందా, ఒకవేళ స్టిచ్చింగ్ ప్రాబ్లం ఉంటే చెప్పాక అడిగి చెప్పేది ఏంటంటే ఇది న్యూ అరైవల్ అంటాడు. ఆ న్యూ అరైవల్ ఎక్కడ ఉండాలి,
అంత పెద్ద బోర్డు దొబ్బించుకున్నందుకు ఎక్కడో దగ్గర పెట్టుకోండి. అది అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది మనకు తెలుసు ఆ విషయం తెలియదు అంటే ఆడు చూస్తాడు అప్పుడు దాకా వీడి తీసాడు ఇది చేస్తున్నాడు వీడికి అది ఫిక్స్ అవుతారు కదా తీసుకుంటారు. అంత అయిపోయాక మనం చాలా ఒక 1/2 అవర్ స్పెండ్ చేశాక వెళ్ళేటప్పుడు అడిగితే న్యూ ఇయర్ వాళ్ళు సరే ఇది లేదు సార్ అంటారు. ఇంకేం చేస్తాం, కొంతమంది హానెస్ట్ పీపుల్ ఎలా ఉన్నారు, ఇలాంటి వాళ్ళు 70% ఉన్నారు. ఇంకేం చేయలేం మనం, తిట్టుకుని వచ్చేయడం. టైం వేస్ట్ ఎందుకురా మీరు అంతసేపు షాపింగ్ చేశారంటే అబ్బాయిలు అడగకండి ఆ క్వశ్చన్. ఇదే జరుగుతాయి, లిటరల్లీ ఇదే జరుగుతాయి. సైజ్ దొరకదు, ఆడేకంగా లోపలికి వెళ్ళిపోతాడు డోర్ ఓపెన్ చేసుకుని ఎక్కడికో గ్యారేజ్ దానికి ఎంచుకుంటాడు ఏమని దొరుకుతాయి ఏమని. ఆ లోపల ఎన్ని ఉంటాయో ఆడు ఏం చూస్తాడు, ఒకటే వచ్చి మళ్ళీ మంచి ఆప్షన్ ఇస్తాడా, ఒకటే ఆన్సర్ ఈ పీస్ అవైలబుల్ అయితే చూశానంటే రే చూడ్డానికి ఒక అరగంట, నేను అడిగిన దానికి ఒక అరగంట, గంట పోయింది. ఒక పెట్టుకుంటే బ్రాండ్ దగ్గర పోయింది ఒక గంట ఈజీగా. ఆ షర్ట్ దొరికిందా లేదు. ఒక్కొక్క దగ్గర నాకు ఇంకో రిప్లై వచ్చింది రా, ఆన్లైన్లో చూసుకోండి సార్ మాది బ్రాండ్ యాప్ ఉంది యాప్లో చూసుకొని పీస్ దొరకచ్చేమో అన్నాడు. నాకు ఫస్ట్ కొట్టింది అక్కడ. అసలు ఇంత పెద్ద స్టోర్ పెట్టుకుని దీనికి రెంట్లు కట్టుకుని మన దగ్గర ఇంత దొబ్బుతున్నాడు, తీసుకెళ్ళి ఆన్లైన్ పెట్టేదానికి ఇక్కడ దాకా ఎందుకు రేట్ వచ్చి అడగడం, నేనే చూసుకోవచ్చు కదా ఆన్లైన్. అదే కదా, అందుకే కదా ఫిట్ కోసం దానికోసమే కదా ఎవడైనా షాపింగ్కి వెళ్ళేది. అవును. ఫుల్ వీడియో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి ఫుల్ వీడియోని ఎంజాయ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.